అసలు ఇది చలికాలమా లేక వర్షాకాలం అంత డౌట్ వచ్చేస్తుంది క్లైమేట్ చూస్తుంటే. వర్షం పడడం కూడా పెద్దగా పడుతుంది అంటే లైట్ గా పడుతుంది, అయిపోతుంది. క్లైమేట్ చూసి చల్లగా ఉంది, ఎండ అనేది లేనే లేదు, రావనే రావట్లేదు. చలికి ఇంట్లో పని చేయాలంటే అసలు కొద్దిగా కూడా బుద్ధి పుట్టట్లా. సామాన్లు గడిగేకి ఇబ్బంది అయిపోతుంది, నీళ్ళు చల్లగా ఉన్నాయి, పని చేయలేను అని చెప్పేసి మా ఆయనకి ఈవినింగ్ బయటికి వెళ్దాము, బయట ఏమో తినేసి వద్దాము అంటే ఏం తింటావు అని అడిగాడు కదా. తీపిస్తాడేమో అనేసి బిర్యానీ కావాలని అడిగా. ఒక బిర్యానీ తీసుకుంటే ఒకరికే సరిపోతే మిగతా ముగ్గురు పచ్చి ఉండాలా అని అడిగాడు. సరే మరి ఏం చేయాలి అంటే చికెన్ చేస్తాను ఇంట్లో వండేసి అందరూ తిందాము అని చెప్పి. అందరూ అన్నప్పుడు అందరికి నచ్చిందే ఉండాలి కదా. చికెన్ గ్రేవీ పెట్టేసేసి బిర్యానీ చేద్దాం అనుకున్నాను, ఐ మీన్ పలావ్ చేద్దాం. హాఫ్ కిలో చికెన్ కి అన్ని ప్రిఫరెన్స్ ఇవ్వకూడదులే అని చెప్పేసి డైరెక్ట్ గా ముద్ద పెట్టేసాను. మళ్ళీ అడ్డుగా బాగా తింటాడు, చాలా రోజులే పాపం అని ముద్ద చేసేసరికి పెట్టట్లా. ఫస్ట్ లివర్ ఫ్రై చేసేసి ఒక పక్క చికెన్ ఒక పక్క ముద్ద పెట్టేసి లివర్ తీసుకుని మా పిల్లలు తినిపించడం మొదలు ప్లేట్ ముందర పెట్టేస్తే వాళ్ళే తినేస్తారు. వేసి తిన దాని మీద కొద్దిగా సాల్ట్ వేసాను, ఉప్పు అయితే తింటారు కదా అనేసి. వీళ్ళు తినేది అయిపోయే లోపు నాకు ఒక పక్క చికెన్ ఒక పక్క ముద్ద రెడీ అయిపోయింది. ఎంతైనా కానీ నేను చేసి పెట్టాలి, నేను కడిగి పెట్టాలి, ఇదైతే నాకు తప్పట్లా. బయటికి వెళ్ళి భోజనం చేద్దాం అని చెప్పి నా ఇంటెన్షనే మెయిన్ సామాన్లు కడిగి నాకు ఇబ్బంది అవుతుంది, చల్ల నీళ్లు ఉన్నాయి అని. ఎప్పటికైనా నా పని నాకు తప్పదని అర్థమైపోయింది. బయటికి పిలుచుకెళ్లేదు అనే బాధ కన్నా పిలుచుకెళ్ళకపోవడం మంచిది అనిపించింది. ఎందుకంటే బయట లైట్ గా వర్షం ఉంది, క్లైమేట్ బాగాలేదు. బయటికి వెళ్ళొచ్చామా పిల్లలు జలుబు తగ్గు అంటే ఇంక అయిపోయింది. నలుగురికి 4 ప్లేట్లు పెట్టుకుని 4 మూల చికెన్ అయినా పర్లేదు, 4 పెట్టుకుని ఫుల్ గా మంచికి 2 ముక్కలు వేసుకుంది. నా పాపం మళ్ళీ అడుగాడే స్పైసీగా ఉంది అనేసి పెద్దగా ఏం తినలేదు. నేను అనుకున్న వాటిలో అన్ని అవ్వకపోయినా ఏదో కొన్నైనా జరుగుతాయి, అది మా ఆయన. వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్యూ ఫర్ వాచింగ్. బై బై.